ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీ నుండి అనపర్తి నియోజకవర్గంలో పలు గ్రామాలలో కూటమి నాయకులు రెచ్చిపోయి ప్రతిపక్ష వైసీపీ నాయకులు కార్యకర్తల ప్రజా ప్రతినిధులపై చేస్తున్న దాడులు ఇంకా ఆగలేదు. బుధవారం రాత్రి అనపర్తి మండలం కూతుకులూరు గ్రామంలోని కోటేశ్వర స్వామి కాలనీ నందు బుధవారం రాత్రి కర్రి కోటేశ్వరరెడ్డి అనే వ్యక్తిపై రామవరం గ్రామాలకు చెందిన బీజేపీ టీడీపీకి చెందిన కార్యకర్తలు కర్రలతో ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను విచారించి దాడికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరెడ్డి అంబులెన్స్ లో స్థానిక అనపర్తి ఏరియా హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యులు కోటేశ్వరరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో రిఫర్ చేయగా అక్కడ వైద్యులు పరిశీలించి కోటేశ్వరరెడ్డికి చెవి కర్ణబేరి రంధ్రం పడినట్లుగా గుర్తించారు. జరిగిన సంఘటన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారని బాధితుని బంధువులు తెలిపారు. ఇప్పుడు వెళ్తే ఇలా వెళ్ళొద్దంటే సార్ ఇళ్లలో ఎవరైనా వెళ్ళి ఏదన్నా చిన్నది ఏదన్నా రాయించారంటే మీరు మొత్తం అంతా చెక్ చేసుకోండి. ఇళ్లలో సార్ ఇల్లు కాకపోయినా గెట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చేసినా కానీ బాబు ఇప్పుడు గొడవ మధ్యలో వచ్చిన అతన్ని వెళ్ళి ఒకరైతే ఏదైనా తప్పు చేసి ఉంటే అతని చేత క్షమాపణ కూడా చెప్తుంటాను. ఇప్పుడు అతను హాస్పిటల్కి వెళ్ళారంటున్నారు. ఎమ్మెల్సీ ఇస్తారు స్టేట్మెంట్ కంపల్సరీ ఇస్తే స్టేట్మెంట్ రాసుకుంటాం. లీగల్గా చట్ట ప్రకారం ఎలా చేస్తాం. దానికి ఎవరైనా కానీ సార్ ఎవరైనా కానీ ఇది లేదు ఎంత అయినా సరే ఆయన చెప్పిన పేర్లే రాసుకుంటాం సార్. పేర్లు రాసుకుంటే మీరు అడగండి అలా పేరు రాయలేదని అంతే తప్ప దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు వెళ్ళి అడగటం అలాగని చేయొద్దు. ఇళ్ళల్లో ఎవరు గిట్టిన వాళ్ళు ఉండి చేసినా కానీ మాపుగా వెళ్ళినప్పుడు మీరు వీళ్ళందరినీ చెక్ చేసి పంపించండి. మాపుగా వెళ్ళినప్పుడు ఒకడు గిట్టినోడు తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టుగా భావిస్తారు. ఇలా గుంపు అన్నప్పుడు నలుగురు వెళ్ళమంటారా మమ్మల్ని పోనీ పర్మిషన్ ఉండదు నలుగురు వెళ్తామండి. వాడు నేను మనోడు ఇంకొకరు వెళ్తారు. మీరు కూడా మీరు చెక్ చేసా నలుగురిని కూడాను వాళ్ళ దగ్గర అమ్మే లేదన్నా మీరు చెక్ చేస్తే నలుగురిని కూడా తీసుకెళ్ళండి. ఎమ్మెల్యే గారికి గొడవ సంబంధం ఉందమ్మా చెప్పండి. వ్యక్తిగత గొడవ కదా వ్యక్తిగత గొడవ అలా కాదండి. ఇప్పుడు సార్ ఉన్నారు కదండి డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఈయన తరపు మనిషి ఎవరినైనా కొడితే ఆయన వ్యక్తిగత గొడవలు ఈ పార్టీ గొడవలు కదండి ఆయనకి సంబంధం లేదు కదండి. మరి మధ్యలో పార్టీ రైతులు వివాద రైతులు అతనికి గొడవలు కూడా వెళ్ళడం వైఎస్ఆర్సీపీ సానుభూతి పార్టీ వేరేది కదా అతనే చెప్పాడు సార్. నేను ఏ పార్టీలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా అదే సార్ అసలు పార్టీలో నాన్నగారు గారు తిరిగే తప్ప ఇది కుర్రోడు తిరగలేదండి. కాకపోతే ఇప్పుడు మధ్యలో వచ్చిన దానికి కదా సార్ నేను తీసుకుని లీగల్ యాక్షన్ ఏంటన్నదా ఇచ్చిన దాని ప్రకారం తీసుకోవడం. మీరు పని చేయండి నలుగురిని కూడా తీసుకుని మీరే తీసుకుని వెళ్ళండి ఎవరో రారు. సరే సార్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఇది రాసుకుంటున్నాం కదా సార్. కంప్లీట్ చేసిన తర్వాత దాని ప్రకారం వెళ్తా మాట్లాడి చేస్తాం. ఎప్పుడు తీసుకెళ్తారు రేపు తీసుకెళ్తారు ఆర్థిక మాట తీసుకోండి సురేష్ అర్థం చేసుకోండి దయచేసి మేము ఊళ్ళో బతకలేమండి. తమ్ముడు
మీరు వీళ్ళు అడుగుతా ఉన్నారు, చూపెడతాం వాడి ఇది పెద్ద మనిషికి వెళ్ళిన మనిషికి ఏ రకంగా అయింది అన్నది చూపెడతాం. పెద్ద మనిషిని కొట్టే వచ్చేస్తాం అంటే ఎంతమందిని కొట్టేస్తారండి? మాజీ అధికారులు ఉన్నారు, అందరూ కొట్టేస్తారేంటండి? అందరినీ కొట్టేస్తారేంటండి? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. అందరినీ కొట్టేస్తారు. ఈ సందర్భంలో వద్దని చెప్తున్నా సార్ నేను. ఈ సందర్భంలో మీరు తీసుకెళ్ళండి. అప్పుడు కేసు ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకోవాలా, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా? దాని ప్రకారం యాక్షన్ తీసుకుని అన్ని నలుగురు మీరు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఈ అబ్బాయిని చూపెట్టడానికి తీసుకెళ్ళడానికి వెళ్ళండి, ఇది ఒకటి. లేదు కూడా మీరు ఉండండి, లేదు కదా మీరు ఉండి వెళ్ళండి, తీసుకుని వెళ్ళండి కూడా. సార్ నేను కావాలంటే రేపు ఎప్పుడు మనం తగిలిన దెబ్బలు రేపు తీసుకొస్తారా మమ్మల్ని వెళ్ళమంటారా? డిపార్ట్మెంట్ మీరు చేస్తా చేయండి, స్టేషన్ కూర్చోబెట్టి చూపించండి. ఎవరిని ఏమనలా బాబు చెప్పాను, నీ విషయంలో నువ్వు పార్టీలు దూరం అని చెప్పావు, గొడవలకు కూడా దూరం అని చెప్పారు. మేమే కాదంటలా, మధ్యలో వచ్చిన కొట్టడం 100% తప్పే. నేను ఎవరో చట్టాన్ని గౌరవిస్తే నేను చెప్పినట్టు నేను గౌరవించకపోతే వెళ్ళిపోయినా ఇక. అలా కాదండి ఎస్ఐ గారు, మాట చెప్పాలని చెప్పు నువ్వు. అదే కాదు, ఇది పార్టీ కూడా కాదు. వెళ్ళిపోతాం దాంట్లో. ఎస్ఐ గారు ఉన్నారా? మీరున్నారా?